హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హారిక కుకింగ్ అండ్ బేబీ వ్లాగ్స్. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న 100 టైమ్ వాష్డ్ గీ మాయిశ్చరైజర్ ప్రాసెస్ మీకు చూపెడదామని ఈ చిన్ని వీడియో చేస్తున్నామండి. ఒక లోతుగా ఉన్న ఒక ప్లేటుని తీసుకొని మన ఇంట్లో యూజ్ చేసే గీని 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ వాటర్ను యాడ్ చేసుకోండి. మన ఇంట్లో యూజ్ చేసే లోటా కానీ, రాగి గ్లాస్ కానీ, లోతుగా ఉన్న గిన్నె కానీ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా 100 టైమ్ వాష్ చేసుకోవాలి. దీన్ని యూజ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది డ్రై అవ్వకుండా ఉంటుందండి. మన బాడీలో ఎక్కడైనా పగుళ్ళు వచ్చినా, మన అరికాళ్ళలో పగుళ్ళు వస్తాయి కదండి ఎండాకాలం, వాటికి కూడా యూజ్ చేయొచ్చండి. చిన్నపిల్లలకైతే మనం నేచురల్గా ఇంట్లో ఏ కెమికల్ లేకుండా తయారు చేస్తున్నాము కాబట్టి చిన్నపిల్లలకు కూడా యూజ్ చేయొచ్చండి. అదే బాగా చిన్నపిల్లలైతే ఒకసారి యూజ్ చేసిన తర్వాత వాళ్ళకి పడినట్లయితే యూజ్ చేసుకోవచ్చండి. అదే మనకి మాయిశ్చరైజర్ కావాలంటే బయట 300, 400 ఉంటుందండి. అదే మన ఇంట్లో తయారు చేసుకుంటే నేచురల్గా ఉంటుంది, ఏ కెమికల్ లేకుండా ఉంటుంది కాబట్టి మన పిల్లలకి యూజ్ చేసుకోవచ్చు. మీకు ఎంత మాయిశ్చరైజర్ కావాలంటే అంత గీని యాడ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా 100 టైమ్స్ వాష్ చేసిన తర్వాత అలా వాష్ చేస్తూ ఉండడం వల్ల మన మాయిశ్చరైజర్ అనేది తయారవుతుంది. వాటర్ అనేవి పైకి వచ్చిన తర్వాత ఒక గిన్నెలో పోసి మళ్ళీ 2 టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసి 100 టైమ్స్ వాష్ చేస్తూ ఉండాలండి. ప్రాసెస్ని అంతా ఒక 15 నిమిషాలు చేయడం వల్ల మన మాయిశ్చరైజర్ అనేది తయారవుతుందండి. ఈ మాయిశ్చరైజర్ని ఆయిలీ స్కిన్ వాళ్ళు ఉపయోగించుకోకూడదు. ఈ మాయిశ్చరైజర్ని ఫ్రిడ్జ్లో పెట్టి మనం స్టోర్ చేసుకోవాలి. ఒకసారి మన స్కిన్కి అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి మనం స్టోర్ చేసుకోవాలి. చూడండి, మన మాయిశ్చరైజర్ తయారైంది కాబట్టి ఆ మాయిశ్చరైజర్ని అంతా ఒక చోటకు తెచ్చుకొని ఒక గిన్నెలో పెట్టి లేదా ఒక చిన్న డబ్బా తీసుకొని ప్లాస్టిక్ది స్టోర్ చేసుకోవచ్చండి. చూడండి, ఎంత మన కొట్టుల్లో కొనుక్కునే మాయిశ్చరైజర్ లాగే ఉందండి. నేను ఇంతకుముందే మా పిల్లలకి తయారు చేశానండి, అందుకే కొంచెమే చేసుకుంటున్నానండి మీకు చూపించడానికి. ఈ మాయిశ్చరైజర్ అనేది మనం గీతో తయారు చేసాం కాబట్టి స్మెల్ వస్తుందని మా వీడియోస్కి కమెంట్స్ పెడుతున్నారండి. కానీ ఇది అసలు స్మెల్ రాదండి. అదే మీకు ఇంకా స్మెల్ రాకుండా ఉండాలంటే రోజ్ వాటర్, అలోవెరా జెల్ను కూడా యాడ్ చేసుకోవడం వల్ల మనకి మాయిశ్చరైజర్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు నా హ్యాండ్ మీద అప్లై చేసి మీకు చూపెడుతున్నా చూడండి. మన స్కిన్ అనేది చూడండి ఎంత మెరుస్తుందో. అదే డ్రై అయిన చోట దీన్ని రాయడం వల్ల మన స్కిన్ చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.